ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. హరి ఓం. ఓం ధన్వనాగా ధన్వనాజింజయేమ ధన్వనా తీవ్ర సమథో జయేమ ధనుశత్రోరవకామం కృణోతి ధన్వనా సర్వా ప్రదిశో జయేమ. ఓం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం కుజగ్రహదేవతాయై నమో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం అంగారకగ్రహదేవతాయై నమః. ఇప్పుడు కాలచక్ర గమనంలో అంతరిక్షంలో కుజగ్రహ ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకి ఈ జనవరి 21వ తేదీన మరి ఆయన ఆ అంగారకుడు ఇప్పటి వరకు కూడా 20వ తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచస్థితిని పొంది పునర్వసు నక్షత్రంలో ఉంటూ స్తంభించి వక్రీగమన స్థితిలో ఉండి ఈ నెల అంటే జనవరి 21వ తేదీన మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంతోనే ఆ రాశిలోకి ప్రవేశించడం వలన మనకున్నటువంటి 12 రాశుల వారికి ఆ కుజగ్రహ ప్రభావం నిన్నటి వరకు ఒకలాగా ఉంటే మరి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించిన ఆ వక్రీగమన స్థితి కొన్ని రోజుల వరకు ఏ విధంగా ఉంటుంది, అలాగే తదుపరి అనగా ఈ 21వ తేదీ జనవరి నుండి కూడా ఆయన పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంలో ఉంటూ ఫిబ్రవరి 24వ తేదీన అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటూ డైరెక్ట్ పొజిషన్ అంటే రుజుమార్గంలోకి ఆయన మరలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మార్పులు అనేవి ఫిబ్రవరి 24వ తేదీన మరలా మేషరాశి నుంచి 12 రాశుల వారికి అనగా మీనరాశి వారికి ఈ 29 రోజులు ఒకలా ఉంటే ఆ తదుపరి ఫిబ్రవరి 24వ తేదీ నుండి మరొకలాగా ఆయన యొక్క రుజుమార్గ ప్రయాణం ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు మన దేశం మీద మన రాశుల మీద వ్యక్తిగత ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కుజమహానుభావుడు ఈయనకి భౌముడు అని అంగారకుడు అని నామకరణాలు చాలా ఉన్నాయి, అజ అని. ఈ అంగారకుడు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని వక్రించేటటువంటి అసలు ఆలోచన చేయకుండా అనుకున్న సమయంలోనే కార్యాన్ని చాలా వేగంతో కార్యదీక్ష మనసులో అనుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మహాధైర్యశాలి ఈ మహానుభావుడు అంగారకుడు. మరి వీరికి ఈ 12 రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి వృశ్చిక రాశి కూడా ఇంకొక పోర్ట్ఫోలియో అనేది ఆయనకి సంప్రాప్తించింది. మరి ఈ వృశ్చిక రాశి జలరాశి అయ్యి ఆవేశంలో మరలా అంతర్గత ఆలోచనలు తెలియజేస్తూ ఒక మనిషి యొక్క లేదా ఒక జీవి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడికి ఉంది. ముఖ్యంగా ఈ కుజుడు తన యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త మరియు ధనిష్ట నక్షత్రాలను పరిపాలిస్తూ మేష వృశ్చిక రాశులకి ఆధిపత్యం వహిస్తూ ఈయన ఎంత ధైర్యశాలో ఎంత కార్యదీక్షాపరుడో అంతటి ఆవేశపరుడు. అలాగే ఆయన అనుకోగానే పని గనక జరగకపోయినట్లయితే ఆ ఆవేశంతో తన యొక్క అంటే ఆ మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని లక్షణాలను కోల్పోయి ఉగ్రస్వరూపుడై తన యొక్క పర్సనాలిటీని కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడు ఇస్తాడు. అయితే కుజుడు ప్రస్తుతానికి మరి ఫిబ్రవరి 24న మిథునంలో రుజుమార్గం అవలంబిస్తూ కర్కాటకంలోకి మరలా ఏప్రిల్ 3వ తేదీన నీచ స్థితిని పొందుతాడు ఈ పునర్వసు నక్షత్రంలో. అందులో ఏప్రిల్ 12వ తేదీ వరకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉంటూ ఏప్రిల్ 12వ తేదీ నుంచి పుష్యమి నక్షత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు తన యొక్క నీచ స్థితిలో ఉన్నప్పుడు మన దేశపరంగా కానీ వ్యక్తిత్వ జాతకాల పరంగా ఇంకా మహాఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
అంతకుముందు నీచ స్థితి వేరు, ఆయన నక్షత్రంలో పుష్యమి నక్షత్రంలో ఉన్న పరిస్థితి వేరుంటుంది, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరుంటుంది. ఆయన యొక్క దృష్టులు మారుతాయి. కుజుడి యొక్క దృష్టులు చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ప్రతి గ్రహము 7వ దృష్టితో చూస్తే ఈయన 7వ దృష్టితో పాటుగా తనున్నటువంటి రాశి నుంచి 4వ దృష్టితో అవతల రాశిని, 8వ దృష్టితో మహాఘోరమైనటువంటి దృష్టి అది, ఆ దృష్టితో ఇంకొక రాశుల్ని కూడా చూస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ కూడా జూన్ 6వ తేదీ అంటే ఈ సంవత్సరం జూన్ 6వ తేదీ వరకు కూడా ఈ మహానుభావుడు మరి ఈ కర్కాటక రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావిస్తూ కొన్ని సమయాలలో ఆయన యొక్క నక్షత్రాల రీత్యా విపత్తులని, ఘోరాలని, ప్రమాదాలని సూచించినప్పటికీ కొన్ని రోజుల వరకు కూడా, అంటే నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, కొన్ని రోజుల్లో ఆయన మంచి ప్రభావాలని కూడా కొన్ని రాశుల వారికి కలుగు చేస్తారు. అట్లాగే ఈయన మే 2025 12వ తేదీ నుండి కూడా జూన్ 7వ తారీఖు వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తేడాలు చాలా వస్తాయి. కాబట్టి ఈ కుజ మహానుభావుడు గురించి చెప్పాలంటే ముఖ్యంగా ధైర్యవంతులు, ఆవేశపరులు, అనుకున్న వెంటనే కార్యాన్ని సఫలీకృతం చేసేటటువంటి వారు, అట్లాగే కొంచెం గర్వము, అహంకార, దర్పము ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వారు, ముఖ్యంగా మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, పోలీసులకు సంబంధించిన వారు, ప్రస్తుతం అయితే న్యాయమూర్తులు, న్యాయస్థానాలు, ధర్మక్షేత్రాలు, అట్లాగే పుణ్యతీర్థాలు, విద్యాలయాలు, కార్పొరేట్ ఆసుపత్రులు, తంతి తపాల, అట్లాగే రైలు, విమాన మార్గాలు, ప్రయాణాలు, ఇట్లా ఎన్నోటి మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క కుజగ్రహ ప్రభావ దృష్టి 4వ దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు కలుగుతాయి. అంతకుముందు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. డాక్టర్లు, అట్లాగే ఈ డాక్టర్లు చదువుకునేటటువంటి విద్యాలయాలు, కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యల ద్వారా ఆ వార్తలు ప్రపంచానికి చేరి అది కొంత ఆంధ్రప్రదేశ్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే కొంత దీక్ష వహించి ఆ వైద్యాలయాలను, అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన తీరుని చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కుజ భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండి మంత్రుల ద్వారా ఆ యొక్క సంస్థలని సిట్రేట్ చేసే పరిస్థితి కలుగుతోంది. అట్లాగే కొన్ని యుద్ధాలకి మంతనాలు కూడా అంతర్గతంగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది. అలాగే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ 3 నుండి నీచస్థితి కర్కాటక రాశిలోకి ఆయన యొక్క ఆగమనం ద్వారా కొన్ని రాష్ట్రాల యందు భూ సర్వేలలో ఉన్నటువంటి కొన్ని మర్మగర్భమైనటువంటి పరిస్థితులు బయటకు వస్తాయి. వాటి ద్వారా రైతులకి, అట్లాగే సొంత భూములు ఉన్నటువంటి వారికి, వ్యవసాయం అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి, దేవాలయాలకి సంబంధించినటువంటి భూముల యందు కొన్ని అంతకుముందు జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వ్యవహారాల యందు కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని రాష్ట్రాల వారు వాటిని పూర్తిగా కూడా ఆ యొక్క వ్యవస్థలకి, ఆ యొక్క వ్యక్తిగత మనుషులకి కూడా వాటిని మళ్ళీ యథావిధిగా చేసేటటువంటి పరిస్థితి, అంటే క్రమశిక్షణ, సరైనటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితులు కూడా ముందు కనిపిస్తాయి జూన్ లోపల. కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం వలన కొన్ని చోట్ల ఆయుధాలు, అంటే రైళ్లలో కానీ విమాన సంస్థల ద్వారా, అంటే విమానాల ద్వారా కానీ కొన్ని ఆయుధాలు, శస్త్ర పరికరాలు, అంటే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి శస్త్రాలు, అంటే కత్తిర్లు కావచ్చు, లేకపోతే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా, అట్లాగే కొన్ని గనులకి సంబంధించినటువంటి ఐరన్ లోహాలు, అట్లాగే బండలు, మనకి మార్బుల్స్, గ్రానైట్స్ వేస్తాం, ఆ గ్రానైట్స్కి సంబంధించినటువంటి క్వారీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఈ 2-3 నెలల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావము కొన్ని రాశుల వారికి కొన్ని ఆపదలని కలిగజేసే పరిస్థితి ఉంది. స్థిర చరాస్తుల విషయంలో
కొన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరికేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కుజగ్రహ భగవానుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మాత్రమే మనకున్నటువంటి కోపము, ఆవేశము, అజ్ఞానము తొలగించుకొని వాటిని ఆలోచనగా ప్రిపేర్ చేసుకునేటటువంటి శక్తి, కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి శక్తి, ఆలోచన తత్వం మారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో కానీ గొడవలు లేకుండా, కయ్యాలు దవ్వకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కలుగుతుంది. ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు పైన దృష్టి పడుట వలన ఈ కుజకేతువుల యొక్క మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని రాశుల వారికి, అట్లాగే దేశానికి, మన యొక్క రాష్ట్రాలకి కూడా కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. అట్లాగే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి, సప్తమ దృష్టి మనకి 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మీద, అట్లాగే 10వ రాశి అయినటువంటి మకర రాశి మీద ఆ దృష్టి కేంద్రీకరించడం వలన ఆ యొక్క న్యాయస్థానాలు, న్యాయవాదుల మీద కొన్ని అభాండాలు పడేటటువంటి పరిస్థితి, అంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని సంస్కారయుతమైనటువంటి సంతకాల వలన, వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మాటల వలన కొంతమందిని న్యాయస్థానాల నుంచి తప్పించేటట్టు చేయటం వలన కొంతమంది జడ్జీలకి, న్యాయవాదులకి, లాయర్లకి కూడా అపకీర్తి, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే ముఖ్యంగా మకర రాశి మీద ఈ యొక్క కుజదృష్టి వలన ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి, అంటే జ్ఞానం లోపించటం, వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ యాక్టివ్నెస్ వలన, లేకపోతే అబద్ధాలు చెప్పడం ద్వారా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొన్ని రాష్ట్రాల వారు జల సంబంధితమైనటువంటి ఇష్యూస్ పరంగా కూడా వాగ్వాదాలు చేసుకొని పార్లమెంటు దాకా కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ ఇవి రెండు సమన్వయం చేసుకుని సరైనటువంటి ప్రణాళికలు, ఆలోచనల ద్వారా, అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలు, కొత్తదనాన్ని ఆపాదించడం ద్వారా, కొత్త న్యూ క్రియేషన్స్ ద్వారా వీరు ఆ యొక్క నీటికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విషయాలలో వీరు కొంతవరకు తమ యొక్క మేధస్సును ఉపయోగించుకోవడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి ఇరువురు మధ్య, అంటే సఖ్యత ఎక్కడైతే లోపించిందో, ఎక్కడైతే కోర్టు వివాదాలు నడుస్తున్నాయో ఈ నీటి పరంగా, వాటి యందు కొన్ని మాటాముచ్చట్లు జరగడం ద్వారా వారి మధ్య సఖ్యతతో కూడినటువంటి కొన్ని బాండింగ్స్, అంటే వ్రాతపూర్వకమైనటువంటి అనుసంధానం కలుగుతుంది. దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కలగడానికి ఈ కుజ భగవానుడి యొక్క దృష్టి చాలా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా తంతి తపాలా కానివ్వండి, విమానయాన సంస్థల్లో కానివ్వండి, లేకపోతే ఈ రైల్వే శాఖల్లో రైల్వేకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయడం ద్వారా, కొన్ని పద్ధతుల ద్వారా, కొత్త సిస్టమ్స్ అవలంబించడం ద్వారా వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు పెరిగినా కూడా కొంత సౌలభ్యకరమైనటువంటి, అందరికీ అనుకూలమైనటువంటి ఆ యొక్క యానం ద్వారా సంతోషాన్ని కలిగించే పరిస్థితి కూడా కుజ భగవానుడు కలుగజేస్తున్నాడు. ఏదేమైనా ఈ కుజుడు వక్రీగమన స్థితిలో ఉన్నంత వరకు కొంత క్లమ్జీనెస్తో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి పరిస్థితులు, కొన్ని రకాలైనటువంటి వాగ్వాదనలు, లాయర్ల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక, మెకానికల్ ఇంజనీరింగ్స్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ సర్వేస్ విషయంలో కానివ్వండి కొన్ని అవకతవకలు, ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజల ద్వారా కానీ, సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ, అభిషేకాలు కానీ చేయడం ద్వారా, లేకపోతే కుజగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా, ఇట్లా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కావచ్చు, మనకున్నటువంటి దైవ మంత్రాల యొక్క అనుసంధానంతో గ్రహాలని మనం శాంతింపజేసుకొని, ఎందుకంటే మనకున్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్లో, మేల్ఫిక్ ప్లానెట్స్లో కుజగ్రహం అత్యంత కీలకమైనటువంటి పాత్ర, చాలా ఆవేశపూరితమైనటువంటి పాత్ర కూడినటువంటిది ఈ యొక్క కుజగ్రహం. కాబట్టి ఈ కుజగ్రహాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము ఉదయం 6:30 నుంచి 7:30 గంటల మధ్యలో ఏదైనా రావి చెట్టు కింద, ఆయన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడిగలికి అభిషేకం చేసుకోవడం ద్వారా,
ఉద్యోగాలు ఎవరికైతే లేట్ అవుతున్నాయో చక్కటి ఉద్యోగాలు కలుగుతాయి. దంపతుల మధ్య సఖ్యతకి ఈ నాగేంద్ర స్వామి చాలా ఉపయోగపడతాడు. సత్సంతానం కలుగుతుంది. ఎవరైతే గర్భపాతాలు అనుభవిస్తున్నారో అంటే అబార్షన్స్ జరుగుతున్నాయో వారికి ఇది మనం గనక ఈ సమయంలో కుజుడు సరిగ్గా లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ కాకుండా ఓన్ జాతకం అంటే వారి యొక్క సొంత జాతకం డేట్ ఆఫ్ బర్త్ అవి కనుక కరెక్ట్గా ఉండి వాటిల్లో ఈ కుజగ్రహం మంచిదా చెడుదా అని తెలుసుకుంటేనే వీటిల్లో కొన్ని మంచి చెడులు మీకు వర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి అన్నీ జరగాల్సిన సందర్భము అవకాశం ఉండదు. వ్యక్తిగత జాతకమే మనకి శ్రీరామ రక్ష. అది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఆ జాతక పరిశీలనని తెలిసినటువంటి వారి ద్వారా ఆ విజ్ఞానం నవగ్రహ విజ్ఞానం ఉన్నవారి ద్వారా మాత్రమే సంభాషించుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటేనే జాతక ఫలితాలు అన్వయింపబడతాయి. ఇది పురాణ గాథలు పురాణ శ్రవణము విన్నట్టుగా ఈ జ్యోతిష్య ఫలితాలను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉపయోగము లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రుబాధలు రోగబాధలు రుణబాధలు ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళతో ఇరుగు పొరుగు వాళ్ళతో అయిన వాళ్ళతో ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకి కారణమే కుజ భగవానుడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి. మాట్లాడేటప్పుడు సంయమనం ఆలోచన విధానం మార్చుకోవాలి. మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా సరే లోపలికి దిగమింగుకొని చక్కగా వాళ్ళతో వ్యక్తిగతంగా అనుకూలంగా మాట్లాడితే గనక వారికి చక్కటి కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికీ అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి చాలా శ్రేయస్కరం. మనకి జనవరి 21వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు కుజ భగవానుడు మిథున రాశిలో వక్రగమనంతో పాటుగా రుజుమార్గంలో ప్రయాణం చేయటం ద్వారా మేషరాశి వారికి ప్రత్యేకించి చాలా ఇప్పటి వరకు ఇబ్బంది పడినటువంటి కొన్ని విషయాల యందు వారు ఓర్పుగా వహించడం ద్వారా ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం భరణీ నక్షత్రం కృత్తికా నక్షత్రం వారు మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలని చాలా చక్కగా అనుభవించేటటువంటి పరిస్థితి ఈ ఏప్రిల్ 2వ తేదీ వరకు వారికి అవకాశం లభిస్తోంది. ఎందుకంటే ఈ కుజ భగవానుడు చాలా ధైర్యాలని సాహసాలని ప్రదర్శించేటటువంటి గ్రహము. మరి మేషరాశి వారు చాలా చంచల స్వభావం కలిగినటువంటి వారు, తొందరగా కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది. వీరు ఇప్పుడు మిథున రాశిలో వక్రగమనంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా కొంత వీరిని ఎటూ తెలియనటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది. అంటే గోడ మీద పిల్లిలాగా ఎప్పుడు కోపంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఎవరితో ఎలా సంభాషిస్తారో తెలియదు, ఉన్నట్టుగా ఉండి నవ్వుతూ ఉన్నట్టుగానే ఉండి కోప స్వభావాన్ని చూపిస్తూ తనకున్నటువంటి దగ్గర బంధువులను కానివ్వండి ఆత్మీయులు కానివ్వండి ముఖ్యంగా సోదరీలతో కూడా చక్కగా ఉన్నట్టుగా ఉంటారు. సంభాషిస్తూనే ఒక్కసారి కోపం వస్తుంది. సరే మిగతా గ్రహాల యొక్క ప్రభావం వలన మేషరాశి వారికి కుజుడు 3వ స్థానంలో బాగున్నప్పటికీ కూడా ఈ వక్రగమన స్థితి వలన ఆ గ్రహం ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రవర్తించే పరిస్థితి ఫిబ్రవరి 24 వరకు ఉంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి 24 వరకు కూడా ఈ మేషరాశి వారు అనుకున్న పనుల యందు కొంత గట్టిగా స్వయం కృషి చేయాలి. అంత ఈజీగా పని అయిపోతుందని చెప్పడానికి లేదు. 3వ రాశిలో ఉన్నటువంటి కుజుడు చాలా మంచి మృష్టాన్న భోజనాలను ఇస్తాడు. కానీ వీరు ప్రయాణం అలసట వలన ముఖ్యంగా ఏజెంట్స్ ఉంటారు, గృహాలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ సర్వేయర్స్ కావచ్చు, అట్లాగే ఈ మంగళ పని చేసేటటువంటి వారు ఉంటారు, సెలూన్ వాళ్ళు కానివ్వండి, అట్లాగే ఆపరేషన్స్ చేసేటటువంటి డాక్టర్లు కావచ్చు, ముఖ్యంగా ఈ శస్త్ర చికిత్సలకు సంబంధించిన వాళ్ళు, భూ సర్వేలకు సంబంధించిన వారు, కుజగ్రహానికి సంబంధించిన వారు. కాబట్టి వ్యాపారంలో వీరు నిమగ్నమయ్యి వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహించరు. కాబట్టి సమయానికి భోజనం చేయాలి, దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. మీరు అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే మీ యొక్క ధైర్యానికి సరైనటువంటి ప్రతిఫలం అవతల వ్యక్తుల నుంచి లభిస్తుంది. అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దైవ కార్యాలయందు వీరికి ఫిబ్రవరి
24వ తేదీ నుంచి కొంత దూర ప్రయాణాలు, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనాలు, అట్లాగే కొన్ని ఆశ్రమాలు దర్శించడం ద్వారా వీరికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆకస్మికంగా జరిగేటటువంటి కొన్ని ప్రయాణాల వలన వీరు ఆనందాన్ని పొందుతారు. తెలియని ఎన్నో విషయాలను కూడా వీరు గుర్తించి నేర్చుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అట్లాగే అన్నదమ్ములతో సఖ్యత ఇప్పుడు ప్రజెంట్ లేకపోయినప్పటికీ కూడా తదుపరి పోయే రోజుల్లో 20వ తారీఖు ఫిబ్రవరి 20 తర్వాత నుంచి వాళ్ళల్లో సఖ్యత, అనుకూలత, ఒకరికొకరు ఇష్టపడటం, ఒకరి యొక్క అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవటం, అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యులు గెట్ టుగెదర్ అవటం, వేరే కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఆనందాన్ని అనుభవించటం, ఇలాంటివన్నీ కూడా సోదర సోదరీల మధ్య జరిగేటటువంటి అవకాశం మేషరాశి వారికి ఉంది. అనుకున్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి పట్టుదల, పరాక్రమం వీరికి ప్రారంభమైంది ఈ యొక్క జనవరి 22వ తేదీ నుండి. కాబట్టి మీరు గనక ఆలోచన తత్వంతో, సరైనటువంటి స్ఫురణతో గనక తమ యొక్క బుద్ధిని వాక్కుతో కలిపి అవతల వ్యక్తులకి ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో ఉన్నతమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక లాభాలు, మీ యొక్క కృషికి తగ్గ ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆకస్మికంగా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఇంటర్నేషనల్గా కూడా మీకు ఫోన్ల ద్వారా కానీ లేకపోతే ఈ మీడియాల ద్వారా కానీ వ్యాపారస్తులకు పరిచయం అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఫోన్లతో చేసేటటువంటి వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. వీటి పరంగా చేసేటటువంటి మేషరాశి వారికి చక్కటి ఆర్థిక లాభం, ఇంటర్నేషనల్గా ఆర్థికం మీ యొక్క బ్యాంకుల్లో పడే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఈ మేషరాశి వారు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అన్నదమ్ముల యొక్క ఆరోగ్యాలు బాగోక హాస్పిటల్కి వెళ్తూ ఉండటం, అట్లాగే వారికి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చడం ద్వారా వీరు కొన్ని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది గృహం యొక్క సౌఖ్యం కోసం. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో పాటు ఆనందాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కూడా మేషరాశి వారికి కలుగుతోంది. కాబట్టి మరి భార్యతో మాట్లాడేటప్పుడు వీరు కొంత సమయస్ఫూర్తిని, సమయానుకూలతని, కొంత తమకున్నటువంటి లోకజ్ఞానాన్ని ప్రదర్శించి అవతల వ్యక్తికి ఏ విధంగా మాట్లాడుతుందో నచ్చుతుందో ఆ విధంగా స్త్రీ పురుషులు ఎవరైనా సరే మేషరాశి వారు ఒకరి యొక్క అభిప్రాయాలని, ఒకరి యొక్క మాటని ఒకరు చక్కగా అన్వయించుకుంటూ, గౌరవించుకుంటూ ఉంటే గనక వీరి మధ్య సమస్యలు అనేవి రాకపోవచ్చు. అట్లాగే మేషరాశి వారికి ఈ యొక్క కుజుని యొక్క దృష్టి మకర రాశి మీద అష్టమ దృష్టి పడటం ద్వారా చేసేటటువంటి వృత్తిలో లేకపోతే వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, కొంత మార్పులు చేర్పులు కలిగే అవకాశాలు కూడా ఈ ఫిబ్రవరి లోపల ఉండవచ్చు. తదుపరి ఆ మార్పులు చేర్పుల ద్వారా వీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితం వీరికి లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండవచ్చు. వారందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారటం, లేకపోతే ఒక గృహం నుంచి ఇంకో గృహానికి మారేటటువంటి అవకాశం ఈ నెల జనవరి 22వ తేదీ నుంచి వారికి సంప్రాప్తిస్తోంది. కాబట్టి అన్ని విషయాలలో మేషరాశి వారికి కుజుని యొక్క అనుగ్రహం ఉద్యోగపరంగా కానీ, వృత్తి వ్యాపారాల పరంగా కానీ, ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్ వల్ల కానివ్వండి, తమ యొక్క బంధువులతో, మిత్రులతో, అట్లాగే తమకున్నటువంటి పరిచయాల ద్వారా, కొత్త పరిచయాల ద్వారా కూడా వీరి యొక్క ఆర్థిక లాభము వ్యాపారం ద్వారా, ఉద్యోగం ద్వారా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త వ్యక్తులు పరిచయమై వారి ద్వారా వీరికి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటారు. కొత్త ప్రయాణాలు చేయడం ద్వారా, ప్రయాణ మార్గంలో కూడా కొంతమంది వీరికి ఇచ్చేటటువంటి కొన్ని సలహాల ద్వారా కూడా వీరు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని ఎదగడానికి ఇది ఒక బేస్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కుజగ్రహ అనుగ్రహం చాలా గొప్పగా ఉంది. వీరు చక్కగా కుజగ్రహ అధిష్టాన దేవత అయినటువంటి చక్కగా హనుమంతుడు వారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి. దాంట్లో ముఖ్యంగా ఓం ఆంజనేయాయ నమః లేదా ఆంజనేయ స్వామి అష్టోత్తరం ప్రతి మంగళవారం కూడా ఉదయం పూట స్వామివారికి 14 ప్రదక్షిణాలు చేసి చక్కగా స్వామివారి అష్టోత్తరం తమలపాకులతో చేయించుకొని కుజగ్రహం దగ్గర కందులు దానం పెట్టినట్లయితే, కందులు కనుక వేసి పూజ చేసుకున్నట్లయితే వీరికి ఇంకా వృద్ధి అనేది చక్కగా కలుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి మేషరాశి వారికి ఏదేమైనప్పటికీ కూడా కుజగ్రహ ప్రభావం అనుకూలంగా ఉందని మనం అనుకోవాలి. ఎప్పటి వరకు? ముఖ్యంగా వీరికి కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది మేషరాశి వారికి. ఓం శ్రీమాత్రే నమః.